ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15 నుండి 21 వచనం. 15 నుండి 21 వచనాన్ని మనం చదువుకుందాం. బైబిల్ ఉన్న వారు తీద్దాం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకునుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకునుడి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములను ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తు నందలి భయముతో ఒకరినొకడు లోబడి యుండుడి. ఇది మనం 20వ తారీఖును కూడా ఈ ఎఫెసీయులకు రాసిన పత్రికనే 2వ అధ్యాయాన్ని మనం విన్నాం. జ్ఞాపకం ఉందా? 2వ అధ్యాయం ఇదే పత్రిక, చర్చి డెడికేషన్కి ఇదే పత్రిక 2వ అధ్యాయాన్ని మనం విన్నాం. మరి పెద్దలు చెప్పారు, అన్నయ్య చరపత్రికలు అని అంటారు వీటిలో. దీన్ని కూడా ఈ చరపత్రికల్లో 4 ఉండి 3 వరుసనే ఉంటే ఒకటి కొద్దిగా దూరంగా ఉంటుంది. మీకు ఎవరికైనా జ్ఞాపకం ఉందా? పౌలు గారు చెరసాల్లో ఉండి వ్రాసిన పత్రికలు ఇవి. లెటర్స్ చెరసాల్లో ఉండి సంఘాలను ఉజ్జీవపరచడానికి వ్రాశారు. ఎఫెసీ, ఫిలిప్పు, కొలస్సీ, ఫిలోమాను. ఈ 4 ఆయన జైల్లో ఉండి చెరసాల్లో ఉండి రాశాడు. దేనికి రాశాడంటే సంఘం బలంగా ఉండాలి, విశ్వాసంతో ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. మనందరం కృపచేత రక్షించబడ్డాం. కాబట్టి ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, అందరూ క్రీస్తులో ఒకటై ఉండాలి అనే సత్యాన్ని నొక్కి చెబుతూ ఈ పత్రికలు రాస్తూ వచ్చాడు. ఈరోజు మనం ఈ పత్రికలో 5వ అధ్యాయము కొన్ని వచనాలు, అనగా 7 వచనాలు 15 నుంచి 21 వరకు 7 వచనాలు మనం సంపూర్ణంగా ధ్యానం చేద్దాం. మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలని ప్రభు పేరిట ప్రేమతో తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ఒకసారి పక్క వాళ్ళు చూస్తూ చెప్పండి హల్లెలూయా. అది అలా చేయిస్తూ ఒకసారి పలకరించండి. వచ్చిన కాడి నుంచి మీరు పలకరించారో లేదు, సంతోషంగా పలకరించండి. ఇంకొక మాట, వాళ్ళు కొద్దిగా ఆవలిస్తూ మెల్లిగా కునుకు ఇస్తున్నారేమో, అది కూడా ఇక్కడి నుంచి మీరే గమనించండి. ఎందుకంటే సర్వసాధారణంగా వాక్యం అనే సమయానికి ఏంటో తెలీదు, రెప్పల మీద పెద్ద రాళ్ళు వేసినట్టుగా మూసుకుపోతూ ఉంటాయి. పరిస్థితి ఏమో బయట కొద్దిగా మంచుగానే ఉంది, ఇంకా మంచు కూడా తగ్గల. వాతావరణం పరిస్థితి నుంచి కొద్దిగా అలాగానే ఉంటుంది. పైన కూడా ఫ్యాన్లు విపరీతమైన స్పీడ్లో తిరుగుతున్నాయి మనకి. కాబట్టి కొద్దిగా మీరు ఆ నిద్రని తట్టుకుంటూ దేవుని వాక్యానికి మీ హృదయం చోటివ్వాలని ప్రభు పేరిట ప్రేమతో తెలియజేస్తున్నాను. హల్లెలూయా. సో మీరు 6 ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలా మంచోళ్ళు. మీరు చక్కగా వాక్యం వినాలి. మధ్యలో మీకు ప్రశ్నలు ఉండి ఆ ప్రశ్నకి మీరు సమాధానం చెప్పాలి. మీలో కొందరికి బైబిల్ లేనట్టుంది. మీకు చదవచ్చు కదా, బైబిల్ దగ్గర పెట్టుకోవాలి, చదవాలి. ఓకే. మొట్టమొదటి వచనం మనం 15, 16 వచనాలు పక్కన ఉంచుదాం. 17వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకునుడి. అంటే ఇక్కడ భక్తుడు పౌలు గారు మనకేం రాస్తున్నాడంటే, గ్రహింపు మన జీవితంలో చాలా ప్రాముఖ్యం. కొన్ని మాటలు మనం గ్రహించలేము, గ్రహించే జ్ఞానం మనకి ఉండదు. అంటే ఆ గ్రహింపులో ఆ అర్థం చేసుకునే విధానంలో ఏమాత్రం కొద్దిగా తప్పుగా అర్థం చేసుకుంటే ఎడబాట్లు అయిపోతాయి, దూరం అయిపోతాం కదా.
కాబట్టి గ్రహించటం చాలా ప్రాముఖ్యమైనది. చూడండి, అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో ఒక చక్కటి మాట ఉంటుంది. 18వ వచనం అంటే మొత్తం కలిసే ఉంటే ఒకసారి మనం చదువుదాం 17 నుంచి. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మను పిలిచిన పిలుపు వల్లనైనా నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపులకు తండ్రి తన్ను తెలుసుకున్నట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనసు అనుగ్రహించున్నట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. పౌలు గారు ఎంత మంచి హృదయం చూడండి. మీరు గ్రహింపులోకి రావాలి, దేవుని వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోవాలి, దేవుని ప్రేమను సరిగా అర్థం చేసుకోవాలి, దేవుని యొక్క శక్తిని సరిగా అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే మీరు అట్లా అర్థం చేసుకుంటారో మీకు ఏది మంచిదో ఏది చెడ్డదో గ్రహించుకునే ఆ గ్రహింపు వస్తుంది. కాబట్టి మీకోసం నేను మానక విజ్ఞాపన చేస్తున్నాడంట. ఎవరు? పౌలు గారు చెరసాల్లో ఉండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ మాటలు మనకు కూడా మనం గ్రహించాలి. మేబీ నేను ఒక మాట మీ అందరికి జ్ఞాపకం చేస్తున్నాను. ఈ 51 ఆదివారాలు జరిగిపోయిన 300 చివరి దినాల్లో కొంతమందిని మనం దూరం అవ్వచ్చు, కొంతమందికి దగ్గర అవ్వచ్చు, కొంతమందికి స్నేహితులను కూడా మనం అవి ఉండవచ్చు. కొన్ని విషయాలు నువ్వు చెప్పిన వాళ్ళు గ్రహించుకోలేక నేను అపార్థం కూడా చేసుకుని ఉండవచ్చు కదా. ఎందుకంటే మన క్యారెక్టర్ సరిగా అర్థం కాకపోతే మన మాట సరిగా అర్థం కాదు వాళ్ళకి. హల్లెలూయా కదా. ఇప్పుడు నా క్యారెక్టర్ అంటే నా విధి విధానాలు, నేను ఎటువంటి వాడినో సరిగా తెలియకపోతే నేననే మాట మీకు అర్థం కాదు, నేను ఉండే విధానం మీకు అర్థం కాదు. అలాగే మీ గురించి అవతల వ్యక్తికి లేదా అవతల ఉన్నవారికి సరిగా అర్థం కాకపోతే మీరు ఏ మాట అన్నది ఎందుకన్నది వాళ్ళు అర్థం చేసుకోలేక కొన్నిసార్లు ఎడబాట్లు అవుతాయి, దూరం అయిపోతారు. కానీ మనం అతి ప్రాముఖ్యంగా మనల్ని మనం అర్థం చేసుకునే విధానంలో కొద్దిగా అటు ఇటుగా ఉన్న ముందు యేసుక్రీస్తుని అర్థం చేసుకునే విషయంలో ఆయన శక్తిని, ఆయన ఒక ప్రేమను, ఆయన నీ పట్ల నా పట్ల చూపించిన విశ్వాసమును అర్థం చేసుకుంటే మనం చాలా ముందుకు వెళ్తాం. ప్రియదేవుని బిడ్డలారా, ఆమేన్, హల్లెలూయా. ఈ మాట మీకు కొద్దిగా క్రొత్తగా ఉండొచ్చాము. ఆయన నీ పట్ల నా పట్ల విశ్వాసం కలిగి ఉన్నాడు. ఎవరు? యేసుక్రీస్తు. నిజమే, యేసుక్రీస్తు నిన్ను నమ్మాడు. ఈ సంగతి తెలుసా నీకు? ఎవరు నమ్మాడు? యేసుక్రీస్తు నిన్ను నమ్మాడు కాబట్టే ఆయన తన ఒప్పుకుని ఈ భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరం జీవించి ఏ తప్పు లేకుండా జీవించి మరి చివరిలో ఆయన స్వరక్తాన్ని ఇవ్వటానికి ఆయన శిలువ మీదకి బలిగా అర్పించబడటానికి వెళ్ళాడు. తన్ను తానుగా వెళ్ళాడు. ఎవరు ఆయన శిలువ మీదకి వెళ్ళమని ఆయన్ని నెట్టింది కాదు, ఆయనకై ఆయన వెళ్ళాడు. ఆయన వద్దనుకుంటే ఆగిపోతుంది. గచ్చమేను తోటలో ఆయన ప్రార్థన చేస్తూ ఆ భయంకరమైన కార్యాన్ని చూసినప్పుడు అయ్యా ఈ పాత్ర నా దగ్గర నుంచి తొలగించు అన్నాడు. కానీ తర్వాత వెంటనే ఏమన్నాడు? నో, ఇది నా ఇష్టం కాదు, నీ చిత్తమే నెరవేర్చబడిన గాక. ఆమేన్. ఎవరు నమ్మాడు తెలుసా? ఇదిగో ఇప్పుడు నిలబడి ఇక్కడ కూర్చుని దేవుని వాక్యాన్ని వింటూ ఉన్న ప్రతి ఒక్కరిని నమ్మాడు. సర్వమానవాళిని యేసుక్రీస్తు నమ్మాడు. అది నువ్వు ఏ జాతి అయినా పర్వాలా, ఆడ మొగ లేకపోతే నపుంసకుడివా, ఎవరైనా పర్లేదు, అందరినీ యేసుక్రీస్తు నమ్మి ఆయన శిలువ మీద ఆయన రక్తమును చిందించాడు. ఈ మరణమును, ఈ పునరుద్ధానమును నమ్మి వాళ్ళందరూ విశ్వసించి రక్షించబడాలి అని ఆయన శిలువ మీదకి ఎక్కాడు. హల్లెలూయా. సో ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. నన్ను ఇంకొకరు నమ్మితే ఎంత, మరొకరు నమ్మితే ఎంత, నమ్మకపోతే ఎంత, నన్ను యేసయ్య నమ్మాడు. ఆమేన్.
హల్లెలూయా. నిజం కదా. ఒకసారి పక్క వాళ్ళకి చెప్పండి, నన్ను యేసుక్రీస్తు నమ్మాడు. తెలుసా, నా యందు యేసుక్రీస్తు విశ్వాసం ఉంచాడు. ఏమండి, ఒక్కొక్కసారి నీ పిల్లలు నీ యందు నమ్మకం ఉంచరేమో. నీ భర్త కూడా ఒక్కోసారి నేను నమ్మడు, పొడి మాటలు మాట్లాడుతూ ఉంటాడు, అనుమానపు మాటలు మాట్లాడుతాడు. భార్య కూడా అంతే, బంధువులు అంతే, స్నేహితులు అంతే. ఓకే, దాని గురించి పెద్దగా ఆలోచించమాకండి. అసలు నిన్ను ఎవరు నమ్మారో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు నమ్మాడు. ఆమేన్. నిన్ను నమ్మాడు ఆయన. నీకోసం ఆయన సర్వస్వాన్ని త్యాగం చేశాడు. తను తాను బలిగా అర్పించుకున్నాడు ఆయన. ఈ సత్యాన్ని మనం గ్రహించాలి ప్రియదేవుని బిడ్డలారా. అందుకే మనకు గ్రహింపు కావాలి. అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానం కలిగి ఉండాలంటే గ్రహింపు. ఇక్కడ చక్కగా మాటలు రాశాడు. 5వ అధ్యాయము 17వ వచనం, ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించండి. 4వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చదువుదామా? 4వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో కూడా ఈ మాట ఉంటుంది. వారైతే తమ హృదయములను కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవముల నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. ఎవరు? యేసుక్రీస్తుని ఇంకా నమ్మని వాళ్ళు. ఒక గొప్ప విషయం వాళ్ళకి ఇంకా అర్థం కాదు. యేసుక్రీస్తుని నేను నమ్మటం కాదండి, యేసుక్రీస్తు నన్ను నమ్మాడు. ఆమేన్. యేసుక్రీస్తు నన్ను నమ్మాడు. యేసుక్రీస్తు నన్ను నమ్మి ఒక చక్కటి ఆశీర్వాదకరమైన బిడ్డల్ని ఇచ్చాడు. అయ్యో, ఎంత భాగ్యం ఇది. ఒక కుటుంబాన్ని ఇచ్చాడు, నివసించడానికి యోగ్యమైన గృహాన్ని ఇచ్చాడు, పని చేసుకోవడానికి శక్తిని, ఆరోగ్యమును, తెలివితేటలను ఇచ్చాడు, చదువుకోవడానికి మంచి స్కూల్ని ఇచ్చాడు, నా పరిస్థితులన్నీ గమనించడానికి నాకు మంచి పేరెంట్స్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఇదిగో నేను నడిచి వెళ్ళకుండా నాకు ఒక సైకిల్ని ఇచ్చాడు, ఒక వెహికల్ని ఇచ్చాడు. ఈ సంవత్సరం అంతా ఆరోగ్యవంతంగా పని చేసుకోవడానికి దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. నేను ఆయన నమ్మటం కదా, ఆయన నన్ను నమ్మి ఇచ్చాడు. హల్లెలూయా. ఇది నీవు గ్రహించాలి. అజ్ఞానుల వలె కాకుండా, ఆ జీవము నుండి తొలగిపోయేవారిగా కాకుండా, ఆ జీవములో ఉండేవారిగా దేవుని గురించిన గ్రహింపు మనకి కావాలి ప్రియదేవుని బిడ్డలారా. అసలు దేవుని చిత్తం ఏంటో కూడా ఇక్కడ చక్కగా మనం అర్థం చేసుకోవచ్చు. ఏంటి దేవుని చిత్తం అంటే, 1 తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 16 నుంచి మనం ఒకసారి చదివితే, బైబిల్ ఉన్నవారు త్వరగా చదవండి. 5:16 నుంచి, ప్రతి విషయం అందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, అలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ఏంటండి దేవుని చిత్తము? అన్ని సమయాల్లో దేవునికి స్తుతులు చెల్లించటం. ఆమేన్. ఏం చేశాడండి నా దేవుడు? నేను దేవునికి స్తుతులు చెల్లించటానికంటే, ఇదిగో ఈరోజు సజీవుల లెక్కలో నువ్వు లేచి ఇక్కడ నిలబడి ఇక్కడ కూర్చుని ఉన్నామంటే దేవుడు చేసిన మేలు కదా. దేవుడు చేసిన మేలు. మీకు దేవుడు చేసిన మేలు సరిగా అర్థం అవ్వాలంటే, మరి ఇక్కడ ఎంతమంది హాస్పిటల్కి వెళ్ళి సివియర్ పరిస్థితుల్లో, అంటే ఆపరేషన్ అని లేకపోతే ఇంకొకటి అక్కడ దాకా వెళ్ళారు, ఇక్కడున్న వాళ్ళు వెళ్ళారా? సో అప్పుడు మీకు అన్నీ చెప్పిన తర్వాత డాక్టర్ గారు ఒక మాట చెబుతాడు, మా ప్రయత్నం మేము చేస్తాం, మిగిలింది ఎవరు చేయాలంట. అప్పుడు ఏంటి, ఎవరి మీద బేస్ అవ్వమంటున్నాడు? అప్పుడు దేవునికి స్తుతులు చెల్లిస్తావా నువ్వు? ప్రభువా, బ్రతికింటికి వెళ్ళినా దేవునికి స్తోత్రం, ఎక్కడి నుంచి బరీల గ్రౌండ్కి వెళ్ళినా దేవునికి స్తోత్రం అన్నావా ఎప్పుడైనా? ఎప్పుడు అనవా మాట? ఎప్పుడు అనవు. ఇంటికి వెళ్ళాలయ్యా, ఇంకా మిగిలిన చాలా ఉండి, మనవరాలను చూడాలి, మనమును చూడాలి, నేను అనుకున్న ఇల్లు మీద ఇల్లు ఇంకోటి వేయాలయ్యా, అద్దింట్లో ఉంటున్నాను, సొంత ఇల్లు కట్టుకోవాలయ్యా, మా ఆయన సైకిల్ దొక్కుతున్నాడు, 4 టైర్లు కారు కావాలయ్యా, ఇవి అనుకున్నావు నువ్వు. ఇవన్నీ వచ్చిందాకా ఉంచాయా అన్నావు. కానీ అయ్యా ఈ హాస్పిటల్ నుంచి బరియల్ గ్రౌండ్కి తీసుకెళ్ళినా నీకు స్తోత్రం అన్నావా?
ఏమి జరిగిన స్తోత్రమయ్యా. హల్లెలూయా. ఏమి జరిగిన స్తోత్రం, ఎవరు విడిచినా నీకు స్తోత్రం. ఎప్పుడైనా అన్నావా? ఇంకొక విషయం చెప్పమంటారా? అసలు ఈ సంవత్సరం మొత్తంలో 12 మాసాలు జరిగిపోయినాయి. ఈ 12 మాసాల్లో నీకు తెలిసిన వారిని, తెలియని వారిని, లేకపోతే నీ సంఘస్థులను, ఇరుగు పొరుగు వారిని పిలిచి ఒక చిన్న పార్టీలాగా ఒక అంత కారం బుంది, ఒక లడ్డు పెట్టి స్తుతి కూడికి పెట్టావా? నాకు దేవుడు మేలు చేశాడని. అది దేవుని చిత్తం అంట. ఆమేన్. అంటే దేవుని నువ్వు విశ్వసించినట్లది. దేవునికి స్తుతి అర్పించటం, 10 మందిని పిలవటం, వాళ్ళకి నీకు కలిగిన దానిని మంచినీళ్ళైనా పర్లేదు, నా దేవుడు నాకు మేలు చేశాడని స్తుతి చెల్లించటం నీ పట్ల దేవుని యొక్క చిత్తమై ఉన్నది. ఆమేన్. బాధపడు మాకే 2025లో చేయలేకపోయావేమో, 2026లో అటువంటి గొప్ప కార్యం నువ్వు చేసే వ్యక్తిగా దేవుడు నిన్ను బలపరచునుగాక. ఆ రీతిగా మనం సువార్తను ప్రకటించవచ్చు. అది దేవుని చిత్తం. దేవుని నమ్మి ముందుకు వెళ్ళటం దేవుని చిత్తం. దేవుని స్తుతులు చెల్లించటం. ఏమేమన్నాడు? నేను తల్లి గర్భముల నుండి దిగంబరిగా వచ్చాను, నూలు పోగొడలేదు. అంత దేవుడు ఇచ్చాడు, మరలా ఆయనే తీసుకున్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. నేను తెచ్చింది ఏం లేదు, తీసుకెళ్ళడానికి ఏం లేదు. అలెగ్జాండర్ గారు ఏమన్నాడు? నా చేతులు బయట పెట్టండి, నన్ను ఎవరు మోసుకెళ్ళాలి తెలుసా? వైద్యులు మోసుకెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళ వల్ల కాదు నన్ను బ్రతికించడం. ఆ సంగతి ప్రపంచానికి తెలియాలి. నా 2 చేతులు బయటికి పెట్టండి, ఎందుకంటే నేను వచ్చేటప్పుడు ఏం తేలేదు, ఇప్పుడు ఏం తీసుకెళ్తున్నా. ప్రపంచాన్ని జయించేనే కానీ పేరుకి ఒక చిన్న దోమకాటుకు చచ్చిపోతున్నా నేను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడు దేవునికి స్తుతులు చెల్లించే వ్యక్తిగా నువ్వు మారాలి. స్తుతి యాగము చేయాలంట. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం. బైబిల్ ఉన్న వాళ్ళు స్పీడ్గా తీయాలి. 13. ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయదము, అనగా ఆయన జిహ్వా ఫలము అర్పించుదము. ఆయన అంగీకరించి, ఆయన ఒప్పుకుంటూ స్తుతులు చెల్లించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, థ్యాంక్స్ మై ఫాదర్. పడక మీదకి వెళ్తున్నావు, ప్రభువా నేను అనుకుంటున్నాను కానీ బైబిల్ చదువుతున్నాను, వాక్యం ప్రతి ఒక్కటి నేను ఫాలో అవుతున్నానని ఖచ్చితంగా ఈరోజు ఎక్కడో సాట తప్పు చేశాను. కొంతమంది అలా అంటారు, చేస్తుంటానేమో అంటే ఎవరు పరిశ్రమ, దేవుడు చేసుకోవాలి పరిశ్రమ. నిన్ను దేవుడి పరిశ్రమ చేస్తుంటానేమో ఖచ్చితంగా చేస్తావు, దాంట్లో సందేహం లేదు. కృప ద్వారా మనం పరిశుద్ధులమయ్యాం, కానీ మనం నిజంగా ఆయన లేకపోతే, ఎవరు యేసుక్రీస్తు లేకపోతే, ఆయన శిలువ మరణము లేకపోతే మనం అపవిత్రులం, పాపులం, దుర్మార్గులం, అవిధేయులం. పడక మీదకి వెళ్ళే ప్రతి సమయం రాత్రికాలం, ప్రభువా ఎన్ని విరోధంగా చేశాను, ఎన్ని మాటలనని, ఏ దుష్ట చూపు చూశాను, అయినప్పటికీ ఇదిగో ఇక్కడ దాకా తీసుకొచ్చావు, పడక మీద తీసుకెళ్తున్నాం, నీకు స్తోత్రం. హల్లెలూయా. ఉదయాన్నే లేవటం, ఫోన్ చూసుకుని ఎంతమంది మెసేజ్లు పెట్టారు, అది కాదు మనకు ముఖ్యం. ఏ స్టేటస్ పెడదామా, ఈరోజు ఏ వాక్యం పెడదాం. నీ వాక్యం ఎవరు చూస్తున్నారు? నీ జీవితాన్ని చూస్తున్నారు. అంటే సహజంగా ప్యాషన్ అయిపోయింది, అందరం చేస్తున్నాం, మనం చేస్తున్నాం అంతే. కానీ దేవుడు కోరుకునేది అది కాదు. ఆయనకి స్తుతులు చెల్లిస్తాం. ప్రభువా ఇదిగో 28వ తారీఖుని సజీవుడుగా నేను లేచాను, అందరూ బట్టి నీకు స్తోత్రం. మంచం దగ్గర 365 రోజులు దేవుని స్తుతిస్తున్నావా? నీ స్నేహితులతో, నీ బంధువులతో కలిసి దేవుని స్తుతిస్తున్నావా? యాకోబు రాస్తాడు, నీకు కీడు సంభవించినా ప్రార్థన చేయి, మేలు సంభవించిందా దేవునికి కీర్తన పాడు. హల్లెలూయా.
ప్రతిదానికి దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చేవారిగా ఉండాలి. ఆమె 18వ వచనం ఒకసారి చదవండి. మొత్తులై, చూడండి 18వ వచనం, ఎఫెసీ 5:18. మరియు మద్యముతో మొత్తులై ఉండకూడదు, దానిలో దుర్వ్యాపారము కలదు. మొత్తులై ఉండకూడదు. 14వ వచనం ఏముంది? అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. కొంతమంది నిద్రలో ఉంటారు, మొత్తులో ఉంటారు. మొత్తు 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 చురుకుదనం లేని వ్యక్తులుగా ఉంటారు. లేవు, లే అంటున్నాడు దేవుడు. మొత్తులై ఉండమాకండి. మొత్తులో ఏముందంట? దుర్వ్యాపారము గలదంట. దుర్వ్యాపారం. 1 కొరింథీ 6వ అధ్యాయం 10-11 వచనాలు చదవండి ఒకసారి. 1 కొరింథీ 6వ అధ్యాయం 10-11. త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైన దేవుని రాజ్యమునకు వారసులు. చూడండి, ఇక్కడ చక్కగా నిజం 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 మాట్లాడుతాం. ఒకప్పుడు మనం మొత్తులై కదా, ఒకప్పుడు మనలో కొందరు మొత్తులై ఉన్నారు. అది మద్యం మొత్త, లోకం అనే మొత్త, ఏ మొత్తో. కొంతమంది అనేకమైన మొత్తులు ఉంటాయి ఈ లోకంలో. ఏ మొత్తులో ఉన్నారు? ఒకప్పుడు మీరు ఆ మొత్తుల్లో ఉన్నారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందున మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. హల్లెలూయా! ఎంత గొప్ప విషయం. మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఇప్పుడు మొత్తులుగా ఉండకూడదు. తిరిగి పేతురు గారు అంటున్నాడు, తిరిగి మరలా ఆ జీవితంలోకి వెళ్ళమాకండి. వెనక జీవితంలో అది కుక్క బుద్ధి, అది పంది బుద్ధి అని రాశాడు బైబిల్లో. వెనక్కి తిరిగి వెళ్ళే బుద్ధి ఏ బుద్ధి అంట? అది కుక్క బుద్ధి, పంది బుద్ధి. అంటే పందిని తీసుకొచ్చి బాగా తెల్లగా ఉందనో, మంచి కలర్గా నల్లగా ఉందనో షాంపూలు 10 పెట్టి స్నానం చేయించి ఇంట్లో కట్టేసి బెడ్ వేసి దానికి వేసినా కానీ అన్నీ వేసినా తీసేసిన తర్వాత ఎక్కడ పోయింది? మురుగు ఎక్కడికి ఉంటే అక్కడికి వెళ్ళి బొరలేదు. అది పంది బుద్ధి. కుక్కకి నీకు శ్రేష్టమైన బాదం పిస్తాలు, బాదాలు పెట్టి, బిర్యానీలు పెట్టి, ఏది పెట్టినా దాని బుద్ధి ఏం తెలుసా? అప్పుడప్పుడు కక్కుకుంటుంది, మళ్ళీ అదే నాకిద్ది, అదే తింటుంది. మానవుడికి ఆ బుద్ధి ఉండకూడదు. వదిలిపెట్టి వచ్చిన రోత పాత జీవితం దగ్గరికి మరలా వెళ్ళకూడదు. ఆమేన్, హల్లెలూయా. ఏదైతే విడిచిపెట్టావో క్రీస్తుని అంగీకరించిన తర్వాత అవి తిరిగి నువ్వు మళ్ళా తీసుకోకూడదు. అలాంటివి తీసుకున్నావంటే నువ్వు మొత్తులోకి వెళ్తున్నావు, మైకంలోకి వెళ్తున్నావు. మొత్తు నుంచి బయటికి రావాలి. యెషయా భక్తుడు ఇలాగన్నాడు. యెషయా గ్రంథం 5వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదివితే 5:10, మద్యము త్రాగుదమని వేకునే లేచి ద్రాక్షారసము తమకు మంట పుట్టించే వరకు, చాలా రాత్రి వరకు పానము చేయు వారికి శ్రమ. త్రాగుబోతులైన ప్రియ అన్నదమ్ములారా, మీ అందరికీ శ్రమ అంట. ఈ సంవత్సరం మానేద్దాం అనుకున్నారా? 31 వరకు తాగి మానేలేరు. 31 వరకు తాగేమంటే 12 దాటిన తర్వాత కూడా 1వ తారీఖులో కూడా తాగే ఉంటావు. నువ్వు ఎట్లా మాతో ప్రారంభించినట్టు అది కదా. ఈరోజు క్రీస్తు వాక్యాన్ని వింటూ చాలామంది నిజమైన భక్తిలో బ్రతకాలని ఆశపడుతున్న చాలామంది సహోదరులు ఇలాగనుకుని చాలాసార్లు ఫెయిల్ అయ్యారు. కానీ దేవుడు పట్టుకున్నప్పుడు తిరిగి దేవుని సన్నిధిలో నిలబడ్డారు. ఆమేన్. మీరు ఎప్పుడన్నా మీ స్నేహితులు, మీ బంధువులను కలిసినప్పుడు ఈ 2 రోజులు అడగండి, ఏంది మాంతామంటే ఈ రేపే చివరి రోజు, రేపే 31 చివరి రోజు. ఇక మానంది, ఇక తాగనేక నువ్వు చూస్తావుగా నన్ను, అసలు
నేను ఎలా మారుతాను? ఎన్ని మాటలండి, ఎన్ని మాటలు. శ్రమ మీకు 22వ వచనం ఒకసారి చూడండి. ద్రాక్షారసము త్రాగుటలో ప్రఖ్యాతి నొందిన వారికిని, మద్యము కలుపుటలో తెగువ కలిగిన వారికిని శ్రమ. ఏమండి, తాగే వాళ్ళకి కాదు, ఈ మందును తయారు చేసే వాళ్ళకి కూడా శ్రమేనంట. నాశనం చేస్తున్నారు కదా కొన్ని జీవితాలు. ఉదయం లేచిన కాడి నుంచి చెమట వచ్చి కష్టపడి సాయంత్రానికి ఇంటికి తీసుకెళ్ళి పిల్లల నోటికాడ, భార్య నోటికాడ అందించాల్సిన ఆ సొత్తును త్రాగి పాడు చేస్తున్న వారికి శ్రమ. మొత్తులై ఉండమాకండి. మరి ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చెబుతుంది అక్కడ? ఆత్మపూర్ణులై ఉండండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడండి. ఆత్మపూర్ణులుగా ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఆత్మను ముద్రగా ఇచ్చి ఉన్నాడు. ఆత్మపూర్ణులుగా మనం జీవించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి విశ్వాసి దేవుని ఆత్మతో నింపబడి ఉండాలి అనేదే దేవుని సంకల్పం, దేవుని ఉద్దేశం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. మీరును సత్యవాక్యముననగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడ్డారు. హల్లెలూయా. ఏమండి, పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడిన వారు నువ్వు ఆత్మపూర్ణుడిగా జీవించటానికి ప్రయత్నం చేస్తే నీలో ఉన్న ఆత్మ నిన్ను నడిపిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. మనలో శరీర ఆశ ఒకటి ఉంటుంది, మనసుకు ఆశ ఒకటి ఉంటుంది. అని పరిశుద్ధాత్మ క్రీస్తుని అంగీకరించిన ప్రతి వ్యక్తిలో ఉంటుంది. ఈ పరిశుద్ధాత్మ ద్వారా మనం నడిపించబడాలి. మనం ప్రతి నిత్యము దేవుని మందిరముగా కట్టబడుతూ ఉండాలి. అది ఎలా కట్టబడాలంటే దేవుని ఆత్మ మనలో ఉంది కాబట్టి ఆ ఆత్మ చెప్పే మాటను మనం వినాలి. కొంతమంది నిన్ను తిడుతూ ఉంటారు, కొంతమంది నిన్ను ఏదో మాట అంటున్నప్పుడు నీ మనసేమో నీ శరీరమో ఏంది వాడంటే మనం పడేది అని అంటారు. నీకంటే వాడు ఎంత తక్కువ వాడు తెలుసా, ఎందుకు ఊరుకుంటున్నావు, ఎందుకు తగ్గించుకుంటున్నావు అంటది. అని పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటాడు తెలుసా, వాణి అబ్బా, ఈ భూమి మీద నేనైనా తనని ఎంతకాలం ఉంటాం, ఉన్నంత వరకు వచ్చుకుంటే పోయింది కదా, దేవుడు మనకు కిరీటం ఇస్తాడు అంటలేదా పరిశుద్ధాత్మ దేవుడు మీతో? హల్లెలూయా. రాజేష్ అన్నాడా లేదా? ఏమంటున్నాడు? అంటున్నాడు. పరిశుద్ధాత్మ పూర్ణులుగా ఉండాలి మనం. కోపం వచ్చేసింది, కోపంలో ఏవేదో మాట్లాడేస్తాం, వెంటనే పశ్చాత్తాపం వచ్చింది. ఆ పశ్చాత్తాపం పరిశుద్ధాత్మ దేవుడే నీకు తీసుకొస్తాడు. ఆ పశ్చాత్తాపం వచ్చినప్పుడు ఎవరి మీద కోపడ్డాం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం పూర్తిగా ఆ కోపానికి సంబంధించిన దాన్ని గురించి మనం క్షమాపణ కోరుకోవాలి. ఆమేన్. పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు, పరిశుద్ధాత్మ పూర్ణులుగా మనం ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఆత్మపూర్ణులుగా ఉండాలని పౌలు గారు మన కోసం ప్రార్థన చేశాడు తెలుసా. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 14 నుంచి మీరు చదవండి, ఇంటికి వెళ్ళిన తర్వాత 21 వరకు. మీరందరూ ఆత్మపూర్ణులుగా ఉండాలని ప్రార్థన చేశాడు ఆయన. చూడండి, కొన్ని మాటలు చదువుదాం. 3:14 వచనం. ఈ హేతువు చేత ప్రేమయందు గ్రహించుకునుడి. చూడండి, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. దేవుని యొక్క ఆత్మ కార్యము మీలో కలగాలని
పౌలు గారు ప్రార్థన చేస్తున్నాడు, ప్రియమైన బిడ్డలారా, ప్రార్థన చేస్తున్నాడు. ఆ రీతిగా ఆత్మపూర్ణులుగా ఉంది. తెస్సలోనికి రాసిన పత్రిక మనం ఇందాక చదివాము, 5వ అధ్యాయం 1 తెస్సలోనిక 5వ అధ్యాయం 19వ వచనం. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టుడి, ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి. మీలో పరిశుద్ధాత్మను ఆర్పమాకండి. పరిశుద్ధాత్మ దేవుడు నీలో దుఃఖపడతాడంట. కొన్ని సమయాల్లో నువ్వు ఆయన ఎక్కడికి పడితే అక్కడ తీసుకెళ్ళి ఏ మాటలు పడితే ఆ మాటలు మాట్లాడుతూ నీ నోటితో ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి మూలుగుతాడంట, దుఃఖపడతాడు. బైబిల్లో ఉంది మాట, పరిశుద్ధాత్ముడు నీలో దుఃఖపడతాడు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆర్పమాకండి. నీ శరీర క్రియల వల్ల, నీ మాటల వల్ల, నీ ఆలోచన విధానం వల్ల నీలో ఉన్న పరిశుద్ధాత్మను అణిచివేయమాక. పరిశుద్ధాత్మ ద్వారా ప్రోత్సహించబడు, ప్రవచించు, భాషలతో మాట్లాడు, మేలైనది చేయి, కీడుకు దూరంగా ఉండు. హల్లెలూయా. మేలు చేయి. దేవుడు మనకెంతో మేలు చేశాడు. ఆయన చెప్పేది, నీకు సాధ్యమైనంత వరకు అందరితో సమాధానంగా ఉండు, మేలు చేయి, కీడు చేయమాక. కీడు చేసేది పరిశుద్ధాత్మ కాదు, కీడు చేసేది నీ మానసిక ఒత్తిడి, నీ మనస్సు, నీ శరీరం. మేలు చేయటం ప్రయత్నం చేయండి ప్రియ దేవుని బిడ్డ. మరి ఈ 2025లో నువ్వు ఏం చేసావో, ఎలా ఉన్నావో, పరిశుద్ధాత్మ నీలో ఉంచుకుని ఆర్పుతూ ఉన్నావో, దుఃఖపరుస్తూ ఉన్నావో, పరిశుద్ధాత్మ దేవుని ఇక్కడి నుంచి మేలు చేయటం ప్రారంభించు. ఆమేన్. అందరూ చెప్దాం హల్లెలూయా. 19 నుంచి 21 వచనాలు మనం ఒకసారి చదువుకుందాం. 19 నుంచి చివరి మాటలు చదువుకుందాం. ఒకరినొకడు కీర్తనతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుడి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. క్రీస్తు నందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండడి. ఈ 3 వచనాలు పౌలు గారు వ్రాసిన ఉద్దేశం ఏం తెలుసా? సంఘానికి మీలో ఏ తారతమ్యం లేదు, మీరు ఒకరినొకరు ప్రోత్సహించుకోండి. ఒకరినొకరు ఒక్కోసారి గద్దించుకోవాల్సి వస్తుంది. గద్దింపును చేసినప్పుడు మీరు దానిని వ్యతిరేకంగా తీసుకోమాకండి. ఇది నా మేలు కోసమని తీసుకోండి. పాటలు పాడుకోండి, కీర్తించుకోండి. ఐక్యత కలిగి ఉండండి సంఘమా. అది మీకు మేలు. ఒకరినొకడు ఓర్చుకోవాలి. ఎందుకు ఓర్చుకోవాలో తెలుసా? చూడండి, రోమీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, 12వ అధ్యాయము 4 నుంచి 8 వచనాలు చదవండి అమ్మా. 12, 4 నుంచి 8 వచనాలు. ఒక్క శరీరంలో మనకు అనేక మనము ఉన్నాము కృప చొప్పున ప్రవచిద్దాము. కలిగి ఉండము. శుద్ధ మనస్సుతో పంచిపెట్టు. చూడండి, ఇప్పుడు మీరు అందరూ మనందరికీ దేవుడు ఒక నైపుణ్యతనిచ్చాడు, ఒక్కొక్క టాలెంట్స్ ఇచ్చాడు. ఆ టాలెంట్స్ని దేవుని కోసం ఉపయోగించేవారిగా ఉండాలి మనం. ఆమేన్. కొంతమంది వంట చేసేవాళ్ళు, కొంతమంది శుభ్రం చేసేవాళ్ళు, ఊడ్చేవాళ్ళు, కొంతమంది ఇక పలహారాలు బచ్చి పెట్టేవాళ్ళు, కొంతమంది ఈ చక్కటి చర్చి కట్టుదలలో పెయింట్ చేసేవాళ్ళు, పని చేసేవాళ్ళు. అయితే ఇది నా చిన్న పని, ఇది పెద్ద పని, ఈ పని అయితేనే చేస్తాను, ఆ పని అయితేనే చేస్తాను అనే విధంగా ఉండకూడదు. అందరూ కలిసి ఉండాలి. ఎందుకంటే యేసు క్రీస్తును బట్టి మనం క్రీస్తు యేసులో కలిసి ఉన్న అవయవాలం. ఆమేన్. యేసుక్రీస్తు శరీరంలో మన అవయవాలం అందరం.
ఒకరు చెయ్యి అవ్వచ్చు, ఒకరు కాలు అవ్వచ్చు, ఒకరు ముక్కు అవ్వచ్చు, ఒకరు నోరు అవ్వచ్చు, ఒకరు చెవి అవ్వచ్చు. కుడి కాలుకి దెబ్బ తగిలింది కదని ఎడమ కాలు నేను నడవను అంటే పనిచేస్తుందా? కుదురుతుందా? ఎడమ కాలు, మీరు కాలు దెబ్బలు తగిలినాయి ఎప్పుడన్నా? ఇది కాలు పని చేయట్లేదు, నేను కూడా పని చేయను ఇంట్లో కూర్చుంటే ఎలాగా? ఉండా కాలుతో ఏం చేయాలి? మనం మందికి వెళ్ళాలి. 5 వేళల్లో 1 వేలు దెబ్బ తగిలిందనుకో, మిగిలిన 4 వేలు పని చేయకుండా ఉంటాయా? పని చేస్తాయి. ఆ గాయపడిన వేలుకు కూడా 4 వేలు సహాయం చేస్తాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఏమంటే చిటికిన వేలుకి ఏదో చిన్న రాయి తగిలింది, ఎందుకు చిటికిన వేలే పెద్దగా అరవాలి? అబ్బా అని నోరెందుకు అరుస్తుంది? ఏం రాజేష్, చిటికిన వేలుకి దెబ్బ తగిలింది అనుకో, ఎదురు రాయి తగిలింది, అరుస్తావు నువ్వు? ఎట్లా అరుస్తావు? అబ్బా అమ్మ అని అరుస్తావు. ఎందుకు? అది ఏడ్చిద్దిగా. పాపం ఏలికి నెబ్బుడు ఏలే ఏడ్చిద్ది కదా. చూడండి ఎంత చక్కటి అమరికను దేవుడు మనకిచ్చాడు. క్రీస్తు యేసులో మనందరం అలా ఐక్యత కలిగి ఉండాలి. ఎవరి పని వాళ్ళు. దేవుడు మీ అందరికీ అనేకమైన పనులు ఇచ్చాడు. ఇవన్నీ చేసుకుంటూ కొన్ని సమయాలు ఒకరికొకరు నేర్పించుకుంటూ విధేయత కలిగి ముందుకు సాగే వారిగా ఉండాలి. ఆమేన్. ఇవన్నీ కలిగి మనం ముందుకెళ్తున్నప్పుడు ఆత్మ ఫలమును మనం ఫలించగలమంట. ఏంటది? ఆత్మ ఫలం. చూడండి గలతీ, మీ అందరూ తెలుసు కదా. గలతీ ఏమంటారు వాటిని అమ్మా? ఒకసారి అది 22 చదవండి మీరు. ఆత్మ అయితే ఆత్మ ఫలములు అందా, ఫలమందా? మనమందరం ఏమంటాం? ఫలములు. ఎప్పుడు చెప్పమాకండి, రాంగ్. ఫలములు కాదు, ఫలము. అది బైబిల్లో ఉందా? అంతే. చూడండి బైబిల్లో ఏముంది? ఫలమే, ఫలమే. ఇప్పుడు ఈ ఫలము మనకు కావాలి. ఈ ఫలములో ఉన్నాయి కొన్ని. ఏమేముంది? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ 10, 20, 30, 40 మందిలో కొంతమందిలో ప్రేమ ఉంటుంది, కొంతమందిలో విశ్వాసం ఉంటుంది, కొంతమందిలో ఆశా నిగ్రహం ఉంటుంది. అర్థమవుతుందా? కొంతమందిలో దీర్ఘశాంతం ఉంటుంది, కొంతమందిలో సమాధానం ఉంటుంది, కొంతమందిలో మంచితనం ఉంటుంది, కొంతమందిలో దయాళత్వం ఉంటుంది. వీళ్ళందరూ కలిస్తేనే ఒక ఫలముగా అవుతారు. ఆమేన్. కొంతమందిలో మంచితనం ఉంటుంది, మిగిలిన వాళ్ళు కొంత మంచి ఉండదు. వాళ్ళకి అది ఇచ్చాడు. ఆ మంచిని చూసి మరలా నేర్చుకోవాలంటే ఆయనతో మనం కలవాలి. ఆమేన్. కొంతమందిలో విపరీతమైన ప్రేమ ఉంటుంది, దయ ఉంటుంది, నాకుండదు అది. మరి నేనేం చేయాలి? ఆ ప్రేమ కలిగిన వాడితో కలవాలి, నేను నా సహవాసం చేయాలి. అప్పుడు నాలో ప్రేమ వస్తుంది. దేవుడు కోరుకుంటున్నాడు మనందరము కలిసి ఒక సంఘముగా ఆత్మ ఫలము ఫలించాలి. ఆమేన్. ఫలాలు కాదు, ఫలము. మీకు కమలాకాయ తెలుసా? దాంట్లో అవి ఉంటాయి కదా, ఏమంటారు వాటిని? విత్తనాలు కాదు నాన్న. అది ఓపెన్ చేసిన తర్వాత ఎన్ని ఒక్కొక్క బద్ద అన్నీ ఎన్ని ఉంటాయి? ఒక్కోసారి 12 ఉంటాయి, 11 ఉంటాయి, 8 ఉంటాయి. సైజు కొన్ని చిన్నగా ఉంటాయి. ఇవే ప్రేమ, సంతోషము, దయాళత్వం, ఇవన్నీ కలిసి ఒక మంచి మాధుర్యమైన ఫలం అవుతుంది. మీకు సీతాఫలం తెలుసా? దాంట్లో ఎన్ని విత్తనాలు ఉంటాయి కదా, దానికి మంచి గుజ్జు ఉంటుంది, ఎంత టేస్ట్గా ఉంటుంది. ఒక్కొక్క విత్తనం విడివిడిగా కాస్తుంది, అది కాదు, అవన్నీ కలిసి కాస్తాయి. యేసుక్రీస్తు మనందరిని అలా కలిసి ఒక ఫలముగా ఉండమంటున్నాడు. నమ్మిన వారు చెప్పండి గట్టిగా హల్లెలూయా. అర్థమైన వారు గట్టిగా హల్లెలూయా. ఆత్మ ఫలము మనం ఫలించాలి కలిసి. ఏమంటే నాకు ఓర్పు ఎక్కువ, రవికి ఓర్పు తక్కువ. అప్పుడు రవి ఏం చేయాలి?
ఓర్పు నేర్చుకోవడానికి నాతో స్నేహం చేయాలి. ఇది ఇతంతో ఉంటే నాకు ఓర్పు వచ్చిందని చెప్పి నన్ను విడిచిపెడితే ఏమైంది? ఆ కాయలో నుంచి తొలగిపోయిన వ్యక్తిగా ఉంటాడు. ఆ పండులో నుంచి, క్రీస్తు శరీరం నుంచి తొలగిపోయిన వ్యక్తిగా ఉంటాడు. అలా ఉండకూడదు. మనం ఆత్మ ఫలం ఫలించాలి. ఆమేన్. అందరూ చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆత్మ ఫలము మనం ఫలించాలంటే పరిశుద్ధాత్మతో మనం నింపబడాలండి. పరిశుద్ధాత్మ మనలో పనిచేయాలి. ఆమేన్. ఆకాశం తెరవాలి, ప్రభు మాట్లాడాలి. ఆకాశం తెరవాలి, ప్రభు మాట్లాడాలి. ప్రియ కుమారుడని పిలువబడాలి. ప్రియ కుమారుడని పిలువబడాలి. మేఘమా మహిమా మేఘమా ఈ దినమున దిగిరా. మేఘమా మేఘమా మహిమా మేఘమా వస్తే చాలు అంతా జరుగును. ఇశ్రాయేలు ప్రజలు వెళ్తూ ఉంటే ఎప్పుడైతే మేఘం వస్తుందో, అప్పుడైతే కదులుతుందో వాళ్ళ ప్రయాణం ప్రారంభమైంది. ఆ రోజు పరిశుద్ధాత్మకు చిహ్నంగా మేఘం, సూర్యుడు, అగ్ని స్తంభం. ఈరోజు పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు ద్వారా మనందరికీ వచ్చింది. ఆమేన్. ఆ పరిశుద్ధాత్మ పూర్లుగా మనం ఉండాలి. చివరిగా 15-16 వచనాలు ఏం చదువుతున్నాయంటే, ఇవి మంచి రోజులు కాదంట. దినములు చెడ్డవి గనక సమయమును పోనీయక సద్వినియోగం చేస్తుండొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానం కలిగిన వారి వలె నడుచుకోండి. ఏమండి, సమయం మరి ఎన్ని వారాలు వేస్ట్ చేసావో రిజిస్టర్ పెట్టుకో. ఒక చిన్న బుక్ పెట్టుకో. 2026 జాన్ ఏం చేస్తా? ఒక చిన్న పాకెట్ బుక్, ₹10, రూపాయి, ₹2 ఉంటుంది. ప్రతి ఇంట్లో పెట్టుకోండి. ప్రార్థనకు వచ్చిన రోజు మీరే హాజరు వేసుకోండి. ఇంటికి వెళ్ళి ఎన్ని గంటలకు వెళ్ళాము కూడా హాజరు వేసుకోండి. ఎన్ని కూడికలకి వెళ్ళాము కూడా హాజరు వేసుకోండి. నేనేం దేవుళ్ళు నిజంగా ఎంత బలపడుతున్నావు కూడా నీకు అర్థమైపోతుంది. ఈ సంవత్సరం వేస్ట్ చేసే మేము బహుశా సమయాన్ని అజ్ఞానంగా ఉన్నాము. ఎందుకంటే దేవుని యొక్క గొప్ప శక్తి నీకు ఇంకా అర్థం కాల. వాళ్ళకి అర్థం కాల, దేవుణ్ణి ఎరగని వారికి. ఒకప్పుడు మనం మొత్తులో ఉన్నాం కాబట్టి అర్థం కాదు. ఇప్పుడు కాదు కదా, ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుని చేత మనం నడిపించబడాలి. ఆమేన్. ఇప్పుడు మనకు అర్థం అవ్వాలి, మనం అజ్ఞానులం కాదు. ఇప్పుడు మనం జ్ఞానము కలిగిన వారం. ఆమేన్. చెప్పండి ఒకసారి పక్క వారికి నీవు జ్ఞానము కలిగిన వాడివి. చిన్నపిల్లలు చెప్పండి, మీరు ఇప్పుడు జ్ఞానం కలిగిన వారు, అజ్ఞానులు కాదు. మనం యేసుక్రీస్తు రక్తము చేత విమోచింపబడిన మనం జ్ఞానవంతులం. తెలివి కలిగిన వారిగా ఉండాలి. టైం ఎప్పుడో తెలియదు. యేసయ్య ఎప్పుడు వస్తాడో తెలియదు. నువ్వెప్పుడు కళ్ళు మూసుకుంటావో తెలియదు. వస్తే ఆయనను రావచ్చు, లేకపోతే మనమైనా కళ్ళు మూసుకోవచ్చు. దేనికి మనకు టైం తెలియదు. కాబట్టి మనం ఏం చేయాలి? తెలివితేటలు కలిగి ఉండాలి. దేవుని ఆరాధించట్లో, దేవుని స్తుతించట్లో, పరిశుద్ధాత్మతో నడిపించబడట్లో. ఇంకా మొత్తుగా ఉంటే, ఇంకా లోక సంబంధమైన జీవితం జీవిస్తే నువ్వు దేవుని రాజ్యాన్ని చోటు లేదు అంట నీకు. ఏమంటే దేవుని రాజ్యంలో మనం ఉండాలా లేదా? క్రిస్మస్ రోజున మనం పాలకులం, ఏలికలం. మనల్ని పాలకులుగా చేయటానికే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. మరి అలా జీవించాల్సింది నువ్వు మొత్తుగా ఉంటే ఎట్లా? అలా జీవించాల్సింది నువ్వు అజ్ఞానంగా ఉంటే ఎట్లా? జ్ఞానం కలిగి నడుచుకో. తెలివితేటలతో ఉండు.
తెలివితేటలతో చక్కగా దేవుని మందిరముగా నువ్వు కట్టబడతావు. ఇదే దేవుడు నీకు నాకు ఇచ్చిన అవకాశం. ఈరోజు ఏం చేసామని మనం 28వ తారీఖు డిసెంబర్ 25, 2025 దాకా బ్రతికించాడు. ఏం చేసాము? గొప్ప కార్యాలు ఏం చేసామా? ఒక 20 మందిని యేసుక్రీస్తు వైపు ఆయన రాజ్యంలోకి నడిపించామా? ఏం చేసామండి? నెలకొక్కసారైనా యేసే దేవుడని ఎవరికైనా ఒక్కసారైనా సాక్ష్యం చెప్పావా? ఏం చేసావు అంటే చెప్పలేకపోతున్నావంటే ఇంకా నువ్వు దేవుని శక్తి సరిగ్గా అర్థం కాల. ఆ పరిశుద్ధాత్మతో నువ్వు నడిపించబడలేదు. ఏమని పెట్టలేదా? కాలేజీకి వెళ్తున్నారు, వర్క్ ప్లేస్కి వెళ్తున్నారు, తెలిసిన వాళ్ళతో గంటలు గంటలు ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. ఎప్పుడైనా వాళ్ళకి బాగోపోతే యేసయ్యతో నేను ప్రార్థన చేస్తాను మీకు తగ్గుతుందని యేసయ్య నామాన్ని వాళ్ళ మధ్యలో ఉచ్చరించారా? ప్రార్థన చేశారా? దేవుని రాజ్యం గురించి వాళ్ళకి చెబుతున్నారా? ఏం చేశారో తెలియదు. అయినప్పటికీ మీరు ఇంకా సజీవులుగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మీ తల్లిదండ్రులకు కన్నీరు లేకుండా ఇంకా సంతోషంగా ఉన్నారు మీరు. దేనికి? మనం పెద్ద యోగ్యులమని కాదు, ఆయన కృపలో ఆయన ప్రేమించాడు కాబట్టి ఎక్కడి నుంచైనా సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దు. చాలా విలువైనది. ఉదయం ఎవరో ఒక తల్లి వాక్యం చెబుతుంటే పొద్దున్నే వింటాం, అందరూ చెబుతూ ఉంటారు కదా మైక్లో, విన్నాను. నేను కూడా వింటున్నాను, నా పని చేసుకుంటా వింటాను. ఎక్కడ వాక్యం వచ్చినా ఎక్కడ పాట వచ్చినా చెవులో పడతా ఉంటే వెళ్తూ ఉంటుంది మనసు. ఒక తల్లి అంటుంది, ఈ 28వ తారీఖు ఈ 2025 సంవత్సరం ఈ డిసెంబర్ మాసం ఎప్పటికి రాదు కదా, మరి ఏం చేసావు ఇప్పుడు దాకా అంటుంది. నాయన నిజమే కదా, ఎప్పటికైనా వచ్చిందా? ఇది రానే రాదు, వల్ల కాదు. ఏం చేసావు? ఇప్పుడైనా సమయాన్ని సద్వినియోగం చేసుకుంది. 2026 అయినా సమయాన్ని ఉన్నతంగా ఖర్చు చేద్దాం. దేవుని నామ ఘనత కొరకు దేవుని రాజ్యంలో నువ్వు ఉంటూ నేనుంటూ అనేక మందిని ఆయన రాజ్యంలోకి ఆహ్వానిద్దాం. ఇట్టి కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్.